కపోతే వర్షాల్లాగా అసలు ఈ ఢిల్లీలో మాత్రం ఎలా రోడ్లు బ్లాక్ అయిపోయినాయో చూడండి. మా హర్ష బర్త్‌డే అవడంతో ఇక షాపింగ్ కని బయలుదేరాం. అస్సలు కుదరలేదన్నమాట. మార్నింగ్ అంతా కూడా మా వారికి డ్యూటీ అవడంతో ఇక ఆఫ్టర్‌నూన్ నుంచి బయలుదేరదాం అంటే ఇక వర్షం పడుతుంది. గంటకు మించి పవర్ కట్ అనేది ఎప్పుడూ ఉండదన్నమాట ఈ ఢిల్లీలో. అలాంటిది చినుకు పడితే చాలు అసలు పవర్ కట్ అయిపోతుంది. ఈ రోడ్లు చూడండి అసలు ఎక్కడ పడిపోతామా అని భయమేస్తుంది. దానికి తోడు ఈ పిల్లలేమో వంగి వంగి చూస్తున్నారు. దానికి తోడు గిత్తల్లాగా ఈ కొమ్ములేసుకొని మరి ఆవులైతే నుంచున్నాయి. ఫస్ట్ నుంచి నీళ్ళల్లో వెళ్ళాలంటే చాలా భయం అన్నమాట. ఎక్కడ పడిపోతామా లేకపోతే ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుందా ఏంటా అని చాలా భయమేస్తుంది. పిల్లలకేమో నీళ్ళంటే మహా సరదా. ఆ నీళ్ళని చూడంగానే వాళ్ళు ఆడుకోవడానికి దిగేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. ఎలాగోలా జాగ్రత్తగా అయితే బట్టల షాప్ అయితే వచ్చాం అన్నమాట. బట్టలన్నీ కూడా చూస్తున్నాం. అన్ని కూడా బ్రేజర్ మోడల్ అలాగే కోట్ మోడల్ అయితే చూపిస్తున్నారు. పిల్లల డ్రెస్సులు అంటే చెప్పక్కర్లేదు కదా. ఇంచుమించుగా 1500 నుంచే స్టార్ట్ అవుతాయి. ఆ కోట్ మోడల్ అయినా ఏదైనా సరే వేసి పక్కన పడేస్తూ ఉంటాం. ఏ పెళ్లిళ్ళకో ఫంక్షన్స్ కో వేస్తూ ఉంటాం. ఇప్పుడే పెళ్లిళ్ళు గానీ ఫంక్షన్స్ గానీ అవేమీ లేవు. అందుకని కంఫర్ట్ గా ఉండే డ్రెస్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం. జీన్స్ మోడల్ ఇక్కడ వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి కంఫర్ట్ ఉండే ఏం తీసుకున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.